హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. డబ్బు ఇది ఎంత శక్తివంతమైంది అంటే, నిన్ను ఎవరైతే కొడతారో వాళ్ళతోనే నీకు జై కొట్టించగలదు. నీకు ఎవరైతే జై కొడతారో వాళ్ళతోనే నిన్ను కొట్టించగలదు కూడా. సో ఇలాంటి డబ్బు సంపాదించే క్రమంలో ప్రతి ఒక్కరికి కూడా డబ్బు సంపాదించాలి. మన కుటుంబంతో పాటు మన కుటుంబం ఈ సమాజంలో ఉన్నత స్థానంలో ఉండాలని ప్రతి ఒక్కడు కోరుకుంటాడు. కానీ దానికి నువ్వు ఎంత ఎఫర్ట్ పెడుతున్నావు అనేదే, ఆ ఎఫర్ట్ని బట్టే డబ్బు అనేది నీ దగ్గరికి వస్తుందన్న. మనలో ప్రతి ఒక్కరు చేసే పని ఏంటో తెలుసా? తప్పు పని ఏంటో తెలుసా? రేపటి నుంచి చేద్దాం. నువ్వు ఏదైనా ఒక విషయం అనుకొని, ఎస్ నేను ఈ రోజు నుంచి ఒక బిజినెస్ చేయాలి, లేదంటే నేను ఈ రోజు నుంచి ఒక సబ్జెక్ట్ చదవాలి, లేదంటే ఈ రోజు నుంచి నేను ఖచ్చితంగా ఎలాగైనా డబ్బు సంపాదించాలి అని ఏదైతే మనం అనుకుంటామో దాన్ని ఆ రోజుతో మొదలు పెట్టకుండా మరుసటి రోజు నుంచి చేద్దామని ఎప్పుడైతే అనుకుంటామో అదే నీ మొదటి ఫెయిల్యూర్. నువ్వు ఏదైనా సరే ఎప్పుడు ఏది అనుకుంటే అది చేసుకుంటూ వెళ్తేనే నువ్వు డబ్బు అనేది సంపాదించగలవు. ఎస్, ప్రతి ఒక్క మానవుడి యొక్క ప్రతి ఒక్క లక్ష్యం అదే. ఒకడు చదువుకున్నా, ఒకడు బాగా ఆడినా, బాగా పాడినా, బాగా యాక్ట్ చేసినా, ఇంకొకడు ఒకరిని మోసం చేసినా సరే అది డబ్బు సంపాదించడం కోసమే. సో అలాంటి డబ్బు సంపాదించాలని ప్రపంచం మొత్తం పరిగెడుతుంటే అందులో నువ్వు కూడా ఒక్కడివి. సో అలాంటి అన్ని లక్షల కోట్ల మిలియన్ల మందితో నువ్వు పోటీ పడుతున్నావు అంటే నువ్వెంత ముందడుగు వేయాలి. కానీ మనం మాత్రం ప్రతిదీ కూడా రేపు చేద్దాం, ఆ రోజు చేద్దాం, ఈ రోజు చేద్దాం అని టైం మొత్తం బొక్క పెట్టుకుంటున్నాం. మరీ ముఖ్యంగా చెప్తున్నా కదన్నా, ఈ జనరేషన్లోని యువత అంటే వాళ్ళు అత్యంత తెలివైన వాళ్ళో లేదంటే తెలివి తక్కువలో అర్థం కావట్లేదు. ఏ పని చేద్దామన్నా సరే రేపటి నుంచి చేద్దాం, లేదా ఎల్లుండి నుంచి చేద్దాం, ఇప్పటికిప్పుడు ఎందుకు చేయకూడదన్న ఆలోచన రావట్లేదన్న. ముఖ్యంగా డబ్బు విషయంలో మాత్రం ఇలాంటి ఆలోచన లేకపోతే మాత్రం మనం జీరో అయిపోతామన్నా. డబ్బు ఎలాంటిదంటే సంపాదించడం గొప్పతనం కాదు, ఆ సంపాదించిన డబ్బుని నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు అనేదే గొప్పతనం భయ్యో. అంటే ఈ రోజుల్లో డబ్బు అందరూ సంపాదిస్తున్నారు, కానీ ఆ డబ్బుని ఎలా ఖర్చు పెడుతున్నారు అనేదే వాడి జీవితం ఆధారపడి ఉంది. ప్రతి ఒక్క లైఫ్లో ఒకటే గోల్, డబ్బు సంపాదించాలి. కానీ దాన్ని ఖర్చు పెట్టే క్రమంలో చేస్తున్న తప్పుల వల్లే సంపాదించిన ఎంత డబ్బు అయినా సరే కనిపించకుండా పోతుంది. అంతే కదా, నువ్వు ఎంతో కష్టపడి నీ కడుపు కట్టుకొని అది చేసి ఇది చేసి చదివి లేదా ఉద్యోగం చేసి లేంటో ఏదో కష్టపడి పని చేసి రకరకాల వ్యాపారాలతో రకరకాలుగా నువ్వు డబ్బు సంపాదించినప్పటికీ నువ్వు ఖర్చు పెట్టే క్రమంలో క్రమశిక్షణ లేకపోతే మొత్తం శూన్యం అన్న. డబ్బు చెప్పాను కదన్నా ఇందాకలా, నీకు ఎవరైతే కొడతారో నీ దగ్గర డబ్బు లేనప్పుడు వాళ్ళే కొడతారు. అదే నీ దగ్గర కొట్టిన వాళ్ళే నీ దగ్గర వచ్చి డబ్బు ఉంటే కొడతారన్న. సో చాలా డేంజరస్. ఆ డబ్బు నువ్వు ఎంతకాలం నీ అకౌంట్లో నీ జేబులో ఉంచుకుంటే నీకు అంత మర్యాద. అలా కాకుండా కనిపించిన ప్రతి ఓడికి హెల్ప్ చేసుకెళ్ళిపోతాం, కనిపించిన ప్రతి దానికి ఏదో మంచి పనికి ఉపయోగించేద్దాం అంటే మాత్రం ఈ రోజుల్లో మంచి అంటే ఎంజాయ్ అయిపోవడమే తప్ప ఇంకేం లేదన్న. మంచోని ఈ రోజుల్లో చేతగుణంలో చూస్తున్నారు. సో అలాంటి డబ్బు విషయంలో నువ్వు కానీ మంచితనం చూపిస్తే ఎందుకు పనికి రాకుండా పోతావు అన్నా. డబ్బు అనేది కుటుంబంలో తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలు ఎవరైనా సరే నీకు వాల్యూ ఇవ్వాలి అంటే నీ దగ్గర డబ్బు ఉండాల్సిందే. ఎస్, నువ్వు ఎంత డబ్బు సంపాదించి అంత కష్టపడి ఏదైనా నీ పిల్లలకు ఉన్నతమైన చదివిపించు, లేదంటే నీ భార్యకు ఒక నగలు కొని ఏది కానీ నీ అకౌంట్లో ఎంత డబ్బు ఉందనేది చివరికి ముఖ్యం. నీ పిల్లలు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చావు, నీ భార్యకి మంచిగా సెటిల్ చేసావు, మంచి ఆస్తులు కొన్నావు, అవి చేసావు ఇది చేసావు, నీ పేరెంట్స్ని బాగా చూసుకున్నావు, అన్నీ చూసుకున్నావు. కానీ నీ అకౌంట్లో నీ చివరి దశకు వచ్చేటప్పుడు నీ అకౌంట్లో డబ్బు లేకపోతే నిన్ను కుక్కలు కూడా పట్టించుకో, అంత హీనమైపోద్ది. అదే చెప్తున్నా కదా, నీకంటూ ఎంతో కొంత అమౌంట్ అనేది నీ వెనకాతలో లేకపోతే నీ నీడ కూడా నీకు మర్యాద ఇవ్వదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరూ కుటుంబం కోసమే బతుకుతున్నాం, కుటుంబం కోసం ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చాలామంది అలా అని చెప్పి వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క వ్యక్తిగత అవసరాల కోసం కూడా చూసుకోకుండా మొత్తం డబ్బులంతా కుటుంబం కోసం, కుటుంబంలో ఉన్న వేరే వాళ్ళ కోసం, లేదంటే ఫ్రెండ్స్ కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం అని ఖర్చు పెట్టేస్తున్నారు. దానివల్ల చివరికి నీకంటూ ఏది లేని రోజు నిన్నెవడూ చూడట్లేదు. అందుకే నేను చెప్పేది ఏంటంటే అన్న,
డబ్బు అనేది నువ్వు ఎంత కష్టపడి సంపాదించావు, ఎలా సంపాదించావు అనే విషయాలు పక్కన పెడితే దాన్ని నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు, నీకంటూ ఒక ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ రోజుల్లో. నీకంటూ ఒక ప్లానింగ్ లేకుండా నువ్వు ఎంతసేపు కుటుంబం లేదా స్నేహితులు లేదంటే నా నా పిల్లలు వాళ్ళు వీళ్ళని నువ్వు అనుకుంటే నిన్ను ఎవడు దేకడన్నా. రేపు పొద్దున నీ చేతిలో చిల్లి గవ్వ లేకపోతే నీ నీడ కూడా నీ మాట వినదు అన్నా. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు పాపం 60 ఏళ్ళు 70 ఏళ్ళు కష్టపడి ఇంట్లో పిల్లలకి ఇంట్లో వాళ్ళకి స్నేహితులకి డబ్బులు అవి ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళు మంచి లైఫ్లో సెటిల్ చేసిన తర్వాత కూడా వాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో అనాథాశ్రమంలో పడిచేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే అప్పటికి వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవడమే. అదే డబ్బు వాళ్ళ దగ్గర ఉండుంటే అదే ఇంట్లో పెట్టుకుని వాళ్ళు చూసుకుంటారు. అందుకే మనం చెప్పేది ఏంటంటే ఒక్కసారి వినండి, డబ్బు సంపాదించడం ఈ రోజుల్లో పెద్ద విషయం కాదు, ఆ సంపాదించిన డబ్బును నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు అనేదే ముఖ్యమైన విషయం. చాలామంది అంటే సంపాదించిన డబ్బుతో కుటుంబాన్ని పిల్లల్ని ఎటువంటి వాళ్ళ అవసరాలు మొత్తంగా తీర్చి ఒక మంచి చదువులు ఇచ్చి వాళ్ళ జీవితాలు చక్కదిద్ది అన్నీ చేసి అది వేరే లక్షణం. కానీ కొంతమంది వాడి జోబులో ఒక 10,000 రూపాయలు ఉంటే ఎలాంటి జల్సాలు చేస్తారంటే ఇంక చెప్తున్నా కదన్నా, ఇంక ప్రపంచం మొత్తం వాడికి స్నేహితులే. అదే 10,000 అయిపోయిన తర్వాత వాడిని నాడెవ్వడూ దేకడు. అది వాళ్ళ తప్పు కాదు, వీడి తప్పు. ఆ 10,000 రూపాయలు నా ఫ్యూచర్కి ఎంతవరకు ఉపయోగపడుతుందని భయం లేకుండా ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతే నీ జీవితం శూన్యం. చెప్తాడు ఎవడో పెద్ద పెద్ద మాటలు, ఈ రోజే మనది రేపు మనది కాదు, ఇది అది ఏదంటే. మళ్ళాంటి పాపాత్ములకి ఏంటంటన్నా ఎక్కువ కాలం జీవించేస్తాం. రేపు మనదే ఎల్లుండి మనదే, ఈ రోజే మనది అని మన భ్రమలో ఈ రోజే మన దగ్గర ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టేస్తే రేపు అడుక్కు తినాల్సి వస్తుంది. నీ మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించడం ఎంత కష్టమో డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కూడా అంతే నువ్వు కష్టంగా ఫీల్ అవ్వాలి. అప్పుడే నీ దగ్గర డబ్బు ఉంటుంది. సంపాదించాం కదా అని చెప్పి ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఆ డబ్బు ఎలా ఫీల్ అవుద్దంటే ఈయన నాకు గౌరవం ఇవ్వట్లేదు, అసలు ఈయన నన్ను రెస్పెక్ట్ చేయట్లేదు, సో వీడి దగ్గర నేను ఎందుకు ఉండాలని చెప్పి డబ్బు మన దగ్గర ఉండదన్న. ప్రతి ఒక్కడు ఈ రోజుల్లో లక్ష్యం ఒకటే, డబ్బు సంపాదించడమే. కానీ మళ్ళీ చెప్తున్నా, ఆ సంపాదించిన డబ్బులు నువ్వు ఎంతవరకు కరెక్ట్గా ఖర్చు పెడతావు అనే దానిపైనే నీ భవిష్యత్తు నీ తలరాత ఆధారపడి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో.